హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఇవాళ యాక్చువల్గా ఈ దసరా గురించి నేను ఒక చిన్న మీకు ఏమని చెప్పాలంటే, ఇది ఒక స్ట్రాటజీ అనుకోండి, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఏదో ఒక అంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి ఒక చిన్న సింపుల్ టిప్ అనుకోండి, లేకపోతే ప్రూవెన్ బ్రేక్అవుట్ మెథడ్ అనుకోండి. ఓకే, ఎనీథింగ్. ఓకే, సో ఇది నేను మీకు ఇప్పుడు ఇవాళ చెప్పబోతున్నాను. చాలా క్విక్గా ఫినిష్ చేస్తాను. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడ మీరు ఇది ఏమనుకోవచ్చు అంటే, రెండు కంబైన్ చేస్తున్నాం అనమాట ఇండికేటర్స్ అనేవి మనము. ఒకటి మూవింగ్ యావరేజెస్, ఓకే ఫ్రెండ్స్, అండ్ ఏడిఎక్స్ అనమాట. ఓకే, సో ఈ రెండు కూడా మనం కంబైన్ చేసి ఈ స్ట్రాటజీని బిల్డ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ స్ట్రాటజీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ, కానీ కరెక్ట్గా ఫాలో అయితేనే పవర్ఫుల్. లేదంటే చిన్న చిన్న స్టాప్ లాసులతో బయటకు వచ్చేస్తారు. ఎక్కువ లాస్ అయితే ఉండదు ఈ స్ట్రాటజీ వలన, ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకే, సో తక్కువ లాస్తో ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేసి ప్రూవెన్ స్ట్రాటజీ అనమాట. ఇది ఇంకా వర్క్ అవుతుంది, ఎందుకంటే చాలామందికి పేషెన్స్ లేక దీనికోసం కాకుండా మిగతా వాటికి ఎక్కువ ఎక్కడైతే సక్సెస్ రేషియో తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్తారు. బట్ అక్కడ ఫ్రీక్వెంట్గా ఏమంటారు దాన్ని, ఎక్కువ సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ తక్కువ సిగ్నల్స్ వస్తాయి, బట్ లాస్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. నేను మీకు అది లైవ్లో చూపిస్తాను. ఆల్రెడీ మూవింగ్ యావరేజెస్ గురించి, ఏడిఎక్స్ గురించి నేను చెప్పేశాను మన ఛానల్లో, క్రిష్ ట్రేడింగ్ అకాడమీలో. సో మీకు మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి మట్టికి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఎలా ఉంటుందంటే, మనం చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. సో ఇక్కడ ఇది షేర్ ఖాన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, నేను ఇదే యూజ్ చేస్తున్నాను కదా. సో మనం చాలా డిఫరెంట్ స్టాక్స్ మీద తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ కనుక ఇది అప్లై చేస్తే మీరు చూస్తే, నేను దీని మీద ఏమేమి అప్లై చేస్తున్నాను చూడండి. ఏడిఎక్స్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఏడిఎక్స్ అనేదాన్ని నేను ఇక్కడ యావరేజ్ టైప్ ఏముంది, సింపుల్ ఉంది. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది, వెయిటెడ్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఓకే, ట్రయాంగులర్ ఉంది, బట్ నేను సింపుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ప్రూవెన్ ఎక్కువగా ఆలోచించక్కల్లా. మనకు కావాల్సింది క్యాలిక్యులేషన్స్ కాదు, క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ చేసి ఇండికేటర్స్ అనేది తీసుకొచ్చేసారు. సో మనకు కావాల్సింది ఏంటి, ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు. ఓకే, ఆ కైండ్ ఆఫ్ సైకాలజీ, ఆ ఎమోషన్ మనము ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వాలి, ఎప్పుడు ఓపెన్ అవ్వకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ కామన్. ఓకే, అంటే అందరికీ ఉంటాయి. సో ఇక్కడ జస్ట్ లైక్ ఓవర్ బాట్ వచ్చి 40, ఓవర్ సోల్డ్ వచ్చి 20 అనేది డిఫాల్ట్ ఉంది. సో లెటర్స్ టేక్ అంటే నేను అవే తీసుకుందాం అంటున్నా. కలర్స్ ఉంటాయి కదా, సో కలర్స్ కొంచెం థిక్ పెంచుతున్నాను అనమాట, ఎందుకంటే మీకు అర్థం అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొంచెం పెంచుదాము. సో అప్లై చేశాను అనగానే వచ్చేసింది కదా కిందకి ఏడిఎక్స్. సో ఏడిఎక్స్ అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఇక్కడ గనక మీరు చూస్తే, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు ఏడిఎక్స్ అనేది మనం ప్లేస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి ఏడిఎక్స్ అంటే ఏంటి అనుకోవచ్చు మీరు. జనరల్గా ఏంటంటే ఏడిఎక్స్ అంటే యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అంట, మూవింగ్ ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా, సో డెప్త్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా పోనీ మీరు కామెంట్ సెక్షన్లో కనుక మీరు కనుక ఏదైనా కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏడిఎక్స్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఓకే, బట్ అది ఎగ్జాక్ట్గా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఎందుకు వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల ఎందుకు వర్కౌట్ అవుతుంది అనేది నేను ఫినిష్ చేద్దాం. ఓకేనా, చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను పైన ఇంకా మూవింగ్ యావరేజెస్ ఇన్సర్ట్ చేయలేదు కదా. సో మూవింగ్ యావరేజెస్ మనము సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏమో ఒక 20 తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 20 తీసుకుని దాన్ని బ్లూ కలర్, ఓకే, అప్లై చేద్దాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇమీడియట్గా ఇంట్రాడే కాబట్టి ఇంకొకటి 40 తీసుకోండి ఇంట్రాడేలో. ఓకే, 40 తీసుకుని దానికి ఇంకొంచెం థిక్ కలర్ యాడ్ చేద్దాం. ఓకే, సో
కొంచెం లాంగ్ టర్మ్, ఇవి రెండు షార్ట్ టర్మ్ కదా, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కూడా తీసుకోమని చెప్పాను కదా మీకు నేను మూవింగ్ యావరేజ్ సెక్షన్లో, అది 200 తీసుకోండి. ఓకేనా, ఇది చాలా చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. ఓకేనా, ఇది చాలా చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. మీరు కనుక ఒక 10 ట్రేడ్స్ ఐ మీన్ టు సే పేపర్ ట్రేడింగ్ తీసుకోండి మీ దగ్గర. ఐ మీన్ టు సే మీరు రిస్క్ చేయకపోతే మనీ పేపర్ ట్రేడింగ్ చేయండి, జస్ట్ లైక్. సో చేస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ అవ్వదు అని. సో మనం ఇక్కడ ఏం అప్లై చేసాం, ఏడిఎక్స్ అప్లై చేసాం, 14 పీరియడ్ తీసుకున్నాం ఇక్కడ, అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 3 తీసుకున్నాం. ఓకేనా, యాక్చువల్గా 2 చాలు, బట్ 3 ఎందుకు తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 5 పీరియడ్లో ఉన్నాం, చూసారు కదా, 30 days 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇక్కడ మీరు రైట్ సైడ్ కింద నేను చూపిస్తుంటే మౌస్ దగ్గర చూడండి. ఓకే, సో మీరు గనక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ కింద క్రాస్ ఓవర్స్ ఉన్నాయి, చూసారు కదా, ఇక్కడ గ్రీన్ని రెడ్ క్రాస్ ఓవర్ అవుతుంది, అలాగే రెడ్ గ్రీన్ క్రాస్ ఓవర్ అవుతుంది, అవును కదా. బట్ మనం ఎక్కడ తీసుకుంటే మనం సీరియస్గా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్. ఏంటది, హయ్యర్ టైం ఫ్రేమ్లో క్రాస్ ఓవర్ అయితే మట్టుకి మీరు వదిలిపెట్టొద్దు అసలు. ఓకే, ఇది బేసిక్గా ఇంట్రాడేలో అంత పవర్ఫుల్ టెక్నిక్ ఏమి కాదు, కానీ స్వింగ్ ట్రేడింగ్లో వర్కౌట్ అవుతుంది. ఓకే, అంటే ఒక 3-4 daysకి లేకపోతే 1 weekకి అలాగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట మనకి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ పాస్ట్ తీసుకుంటున్నాం కదా, ఫ్యూచర్ కూడా నెక్స్ట్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడైతే పైన క్రాస్ ఓవర్ అయిందో చూసారు కదా మీరు, క్యాండిల్ స్టిక్స్ అన్నీ కూడా పైకి క్రాస్ ఓవర్ అయినాయి, అప్పటిదాకా కిందే ఉన్నాయి కదా. ఇదంతా మీరు మనకి ఏంటంటే టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఈ పీరియడ్ అంతా కూడా చూసారు కదా ఎలా ఉంటుంది. ఇక్కడ మనకి అసలు ఇలాంటి చోట మనం ఏ స్టాక్ని కూడా పిక్ చేయకూడదు. ఓకేనా, ఈ స్ట్రాటజీ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీకు క్రాస్ ఓవర్ అవ్వాలి ఇలాగా ఒకటి. ఓకేనా, రెండోది కింద ఏడిఎక్స్ ఇక్కడ 20 పైన స్టెబిలైజ్ అవ్వాలి, ఎక్కడ 20 పైన. సో బెస్ట్ థింగ్ ఏం చేసుకోవచ్చు అంటే మీరు సింపుల్గా చెప్పాలంటే మీరు, సో ఇప్పుడు బేసిక్గా ఇక్కడ క్రాస్ ఓవర్ అని చూసారు కదా మీరు, పైన ఎంత ఇంపార్టెంటో ఇక్కడ క్రాస్ ఓవర్ అంటే 20. ఇది చాలా మందికి తెలుసు మీకు. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అప్ ట్రెండ్ తీసుకుంటున్నప్పుడు తక్కువ టైం ఫ్రేమ్ అంటే తక్కువ పీరియడ్ ఉన్న మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిపోవాలి. దేనికి ఎక్కువ పీరియడ్ కన్నా కూడా, అంటే 20 పైన ఉంటుంది, 40 కింద ఉంటుంది ఆబ్వియస్గా కదా. సో క్రాస్ ఓవర్ అయినప్పుడు అప్పుడు మీరు కిందకు వచ్చి కింద చెక్ చేసుకోండి, కింద ఏడిఎక్స్ అదే టైంలో ఇక్కడ ఈ వాట్ ఎవర్ ఈ గ్రీన్ అనేది 20 పైకి వెళ్ళిపోవాలి. ఓకేనా, సో 20 పైకి వెళ్ళిన తర్వాత అప్పుడే కాదు, యాక్చువల్గా ప్రాపర్ సిగ్నల్ ఎప్పుడంటే 23కి 25కి మధ్యలో ఎప్పుడన్నా కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ పార్ట్లో ఎగ్జాక్ట్ అనేది ఏమీ లేదు. ఓకేనా, నేను 25 పైన తీసుకుంటాను. ఓకేనా, మోస్ట్లీ 25 పైన తీసుకుంటాను, కానీ అప్పటికి ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతాం. సో 23కి 25కి మధ్యలో ఒకసారి ఎప్పుడైతే పైకి గనక ఈ గ్రీన్ అనేది ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయిందో ఇంకా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు పైకి. సో బైలో ఉంటారు, కానీ ఎక్కడ దాకా ఉంటారు, ఎప్పుడు మనము ఐ మీన్ టు సే పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఈ 40 ఎప్పుడైతే దాడుతుందో పైకి, ఇక్కడ చూస్తున్నారు కదా 40, ఈ 40 ఎప్పుడైతే ఇక్కడ దాటిందో ఇక్కడ మనకి రిస్క్ మొదలైంది అనమాట. అంటే ఈడొకసారి ఐ మీన్ ఏమంటారంటే దాన్ని కొంచెం కరెక్షన్ అనేది ఉంటుంది, బట్ ట్రెండ్ అయితే మారదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ట్రెండ్ ఎందుకు మారదంటే ఇప్పుడు మనం మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. పైన ఏం చూస్తాము, ఈడు ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టిక్స్ అన్నీ ఉన్నాయి కదా, చిన్నవి గ్రీన్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, అలాగే డోజీస్ ఉన్నాయి, పవర్ఫుల్ బుల్ క్యాండిల్స్ ఉన్నాయి, స్మాల్ చిన్న క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి, హ్యామర్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి. బట్ ఇదంతా మనకు అవసరం అంటారా? ఇదంతా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, టూ మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవసరం లేదు. నేర్చుకోవాలి, బట్ ఎందుకు ఉపయోగించకూడదంటే ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఈ క్రాస్ ఓవర్ అయి కష్టపడి బుల్స్
పైకి వెళ్ళారు కదా, మొదలు పెట్టారు కదా, మీరు ఇక్కడ మనం చూడటం ఈజీయే, బట్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే ఇది కిందకు వస్తే ఎగ్జిట్ అవ్వండి, కిందకు వచ్చి దాకా ట్రావెల్ చేస్తానే ఉండండి, ట్రావెల్ చేస్తా. ఎగ్జిట్, ఇదిగోండి ఇది ఎగ్జిట్, ఇక్కడ ఎగ్జిట్. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా మీరు కింద కనుక చూస్తే ఇక్కడ చూడండి ఏమైంది, ఆ గ్రీన్ లైన్ కాస్త కిందకు వచ్చేసి ఎక్కడికి వచ్చాడు, నేను ఇందాక 23-25కి పైన మీకు పై తీసుకోమన్నాను కదా, ఆ లైన్ కిందకు వచ్చాడు కదా. నేను మీకు ఇక్కడ వెర్టికల్ లైన్ కూడా డ్రా చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ వెర్టికల్ లైన్ డ్రా చేశానా, ఎగ్జాక్ట్గా రెడ్ పైకి వెళ్ళాడు, గ్రీన్ లైన్ కిందకు వచ్చేసింది. అంటే ఏంటంటే బేర్స్ ఎంటర్ అయ్యారు, లేదా ఒక కరెక్షన్ తీసుకుంటున్నారేమో, అంటే కొంచెం హ్యూజ్ కరెక్షన్. ఇప్పటిదాకా వస్తే టచ్ అయ్యి 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వరకు టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తా ఉన్నాడు. బట్ ఇక్కడ ఏం చేశాడు, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసి కిందకు వచ్చేసారు. మనకు అవసరమా, ఏమో ఈ డైరెక్ట్గా కిందకు వచ్చేయచ్చు, లేకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళొచ్చు, మనకు అదంతా అనవసరం కదా. ఎందుకు అనవసరం అంటున్నానంటే, ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ అనుకున్నాం, ఆ స్ట్రాటజీ ఏం చెప్తే అది చేస్తాం అంతే, సొంత తెలివితేటలు వాడకూడదనమాట. అలా వాడతారని చూసే మనం ట్రాప్ చేస్తారు. ఎవరు, ఆపరేటర్స్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు. ఓకే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాడు అక్కడే ట్రాప్ చేస్తాడు. సో సిగ్నల్ ప్రాపర్గా వచ్చినప్పుడు ఎంటర్ అవుతాము. 23కి 25కి పైన బై. ఓకే, 23కి 25కి పైన బై. సో అదే లైన్ దగ్గర మీకు రెడ్ లైన్ కనపడితే ఏం చేస్తారు, సెల్ చేస్తారు. అంటే ఏంటి, ఇక్కడ సింపుల్గా రెండు ఒకటే. ఇక్కడ వెనక్కి రండి, ఇక్కడికి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ కూడా డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ లైన్ క్రాస్ ఓవర్ చేసి పైకి రెడ్ వెళ్ళిందో అంటే సెల్ సిగ్నల్ వచ్చింది. బట్ సెల్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది కదా అని మీరు పైన చెక్ చేసుకోవడం మానకండి, పైన కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏముండాలి, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉంటుంది, 40 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుంది, అవునా. అది ఇక్కడ మీరు స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 2 క్యాండిల్స్ కి పైన పెట్టుకోండి సెల్ సిగ్నల్, బై సిగ్నల్ 2 క్యాండిల్స్ కి కింద పెట్టుకోండి మీ ఫండ్ బట్టి. అంటే లక్షకి 1 lakh 2%. ఓకే, సో 2% స్టాప్ లాస్ ఈజీ మాట. ఓకే, సో అలాగే 6% అంటే 1:3 పెట్టుకోండి. సో 1 రూపీ లాస్ అయితే 3 రూపీస్ గెయిన్ చేసేటట్టు అలా ప్లాన్ చేసుకోండి. సో 2 రూపీస్ లాస్ అయితే 6 రూపీస్ ప్రాఫిట్. సో అలా ప్లాన్ చేసుకుని అలాగ వర్కౌట్ అయినప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా స్టాప్ లాస్ చిన్నగా పెట్టుకోండి. ఓకే, చిన్నగానే పెట్టుకోండి. ఎందుకంటే 10 ట్రేడ్లు మిస్ అయినా మీకు ఏమీ ఎమోషన్లో కానీ ఆ రోజు సైకలాజికల్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. అది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు మట్టికి వెంటనే కూడా బుక్ చేయొద్దు. ఎందుకు బుక్ చేయొద్దు అంటే, చూసారు కదా మీరు ప్రాఫిట్ అనేది ఎలా వస్తుందో, ఈ లైన్ పైన ఉన్నంత వరకు మీదే ట్రేడ్. ఎప్పుడైతే కిందకి మొదలవుతున్నాడో, బ్రేక్ చేశాడో కింద చెక్ చేసుకోండి. ఇక్కడ ఏడిఎక్స్లో వెంటనే ఎగ్జిట్, అంతే. ఎగ్జిటింగ్ తర్వాత సిగ్నల్ మనకు అనవసరం. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఇంకొకటి, ఇంకో స్టాక్ మీద, వేరే స్టాక్. సో ఇప్పుడు ఇది తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, కొంచెం వెనక్కి వెళ్దామా, లేకపోతే డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం సరదాగా. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఎంత నేరోగా ఉంది, ఎంత రేంజ్ బౌండ్లో ఉంది కదా, అవునా. కానీ ఇంత నేరోలో కూడా మనకి కొన్ని సిగ్నల్స్ వచ్చినాయా రాలేదా, వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ సిగ్నల్ చూద్దాం. ఇక్కడ 25 అన్నాను కదా, 23, 25. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇక్కడ ఏడిఎక్స్ ఏం చేశాడు, 20 పైకి వెళ్ళాడు. ఏ లైన్ పైకి వెళ్ళింది, గ్రీన్ లైన్ పైకి వెళ్ళింది, రెడ్ లైన్ కింద ఉంది, అవునా. అంటే ఏంటి, బుల్స్ ఎంటర్ అయినట్టు. ఎక్కడ ఎంటర్ అయ్యారు బుల్స్, ఈ స్ట్రాటజీని సేమ్ మీరు ప్రతి స్టాక్ మీద అప్లై చేసి ఒకసారి చూసుకోండి, ఓకేనా. కానీ ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం, బట్ మనం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే, నేను వెర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ డ్రా చేశాను కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత 23 పైన నేను ఏం తీసుకోమంటున్నాను, కాల్ తీసుకోమన్నాను కదా. ఇక్కడ చూడండి, అదే టైంకి మీకు ఏమైంది, ఇక్కడ పైకి వెళ్ళింది లైన్, ఇక్కడ కూడా మూవింగ్ యావరేజెస్ పైకి వెళ్ళిపోయి ప్రైస్ సస్టైన్ అయ్యాడు.
ఒకవేళ రివర్స్ అవ్వచ్చు, అవును కదా, రివర్స్ అయితే మన స్టాప్ లాస్ ఒక క్యాండిల్, ఓన్లీ 1 క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, 1 క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుని 3 క్యాండిల్స్ ట్రేడ్ చేయండి, మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే, రివర్స్ కూడా షార్ట్స్లో కూడా సేమ్ అలాగే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ కావాలనుకుంటే ఇప్పుడు ఈ సెషన్లో కంప్లీట్ చేయలేను నేను, అంటే పైన 200 మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది, మామూలుగా మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ప్రాపర్గా అయితే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ప్యూర్లీ బుల్ ట్రెండ్లో ఉంది. ఓకేనా, నేను డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ చూసి చెప్తున్నాను. ఇప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ అంటే ఇది ఈ గ్రీన్ ఏదైతే ఉందో లైన్ ఇక్కడ పైన, ఇది మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యి పైకి రెడ్ వచ్చి దాకా కూడా అసలు ఐసిఐసిఐ బ్యాంక్ ని షార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 500 వెళ్ళొచ్చు, మనకు తెలియదు. బట్ అదే కిందికి రావడం జరిగి క్రాస్ ఓవర్ అయితే మట్టికి అప్పుడు బేర్ ట్రెండ్ లో మళ్ళీ ఎంటర్ అయినట్టు అనమాట. అప్పటిదాకా ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాగా మీరు ప్రతి స్టాక్ మీద కూడా అప్లై చేసి చూసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఇదే స్ట్రాటజీ టాటా మోటార్స్ మీద చూద్దాం. అప్లై చేశాను సంథింగ్ లైక్ ట్రెండ్ లైన్స్ అనమాట, ఓన్లీ ట్రెండ్ లైన్స్, యాక్చువల్లీ ఏడిఎక్స్ కాదు. సో ఈ ట్రెండ్ లైన్స్ మీద నేను ఇలాగా డ్రా చేసుకుని ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ నుంచి మళ్ళీ ట్రేడ్ చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా సపోర్ట్ తీసుకుని చేస్తే మటుకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 160 170 అనుకుంటున్నాను. బట్ ఇంకా బ్రేక్ అయితే చేయలేదు. ఓకే, జస్ట్ మీకు చూసారు కాబట్టి ఎలాగ చెప్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఏడిఎక్స్లో కూడా ట్రెండ్ మొదలైన చూసారు, పైకి క్రాస్ ఓవర్ అయ్యింది. బట్ అప్పుడే తీసుకోలేమన్నమాట లాంగ్ హాల్, ఎందుకంటే సో ఇప్పుడు యూఎస్ ఎలక్షన్స్ ఒకటి ఉన్నాయి ఇంకొక 9 daysలో. అది దాన్ని ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్ మీద ఈజీగా ఉంటుంది. సో అందు గురించి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్రేడ్ తీసుకోవాలి, అందు గురించి నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము మళ్ళీ 16 minutes ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా ట్రేడ్ వర్కౌట్ అయిందో చూడండి. అసలు 2-3 చూపిస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ క్రాస్ ఓవర్ అయింది కదా, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ దాకా మనం వెయిట్ చేయాలి, ఎంత టైం పట్టినా పర్వాలా, అంటే 3 days 4 days పడుతుంది టైం. ఆ 4 days టైం పట్టినా వెయిట్ చేయాలి. అంటే ఈ స్టాక్ కాకపోతే ఇంకా 500 స్టాక్స్ తీసుకోండి, 500 స్టాక్స్లో ఒక 100 స్టాకులు ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోండి, అందుట్లో ఇలాంటి క్రాస్ ఓవర్స్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, బాగానే ఉంది. కానీ మనం ఏం చేయాలి, ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అయిందో లేదో ఒక లైన్ డ్రా చేసుకోండి, వెర్టికల్ లైన్. అలాగే హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్కడ 23 నుంచి 25 మధ్యలో ఎక్కడైనా డ్రా చేసుకోండి. ఎప్పుడు 23 పైనే ట్రేడ్ తీసుకోవాలి, 23 పైన, 24 అవ్వచ్చు 25 అవ్వచ్చు పైన. ఓకే, పై క్రాస్ ఓవర్ ఏంటి, రెడ్ లైన్ పైకి క్రాస్ ఓవర్ అయితే 23 పైకి ఏంటి, సెల్ షార్ట్ చేస్తాం. అదే గ్రీన్ లైన్ అయితే లాంగ్ బై చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం క్రాస్ ఓవర్ అయ్యింది, రెడ్ పీరియడ్. ఓకే, ఇక్కడ ఈ మొమెంటం ఎటుందంటే షార్ట్ సైడ్ మొమెంటం ఉంది అని క్లియర్గా నీకు చూపిస్తుంది. ఇక్కడ రెడ్ లైన్ పైకి వెళ్తుందంటే ఈ మూవింగ్ ఇండెక్స్ అనేది మీకు క్లియర్గా షార్ట్ చేయరా బాబు అని చెప్తుంది క్లియర్గా, ఇక్కడ కూడా చూపించేశాడు. సో మనం ఎక్కడ రిస్క్ తీసుకుంటాము, ఇక్కడ 1 క్యాండిల్ రిస్క్ తీసుకుని షార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, 1 క్యాండిల్ రిస్క్ తీసుకుని షార్ట్ చేయాల్సిందే, తప్పదు. ఆ రిస్క్ అనేదే మన వాటెవర్ మన ఫండ్ని మన క్యాపిటల్ని సేఫ్ సైడ్ ఉంచుతుంది అనమాట. రిస్క్ తీసుకోకుండా మట్టుకి మనకి రివార్డ్ అనేది ఉండదు. ఓకే, సో అంటిల్ మనం ఎప్పటిదాకా మళ్ళీ మనము ఎగ్జిట్ అవ్వకుండా ఉంటాం పొజిషన్ నుంచి, క్రాస్ ఓవర్ అయ్యేదాకా. ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యింది, అవునా, అయ్యిందా, సింపుల్గా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడమే. ఇక్కడ కొంచెం అయ్యింది కదా, ఇంకా మళ్ళీ ప్రొలాంగ్ అయ్యి కిందకి ఇలాగ మళ్ళీ పైనే ఉన్నాడు కదా అంటే అవన్నీ కుదరవు. ఇక్కడ సిగ్నల్ వచ్చేసింది, ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అంతే. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఎగ్జిట్ అంతే, ఇక్కడ ఎగ్జిట్, ఇదే మన ప్రాఫిట్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఒక 4 rupees వచ్చినట్టుంది ప్రాఫిట్. సో 4 rupees ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే వెయిట్ చేసి ఇక్కడ వరకు కూడా వెయిట్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఈ లెవెల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఇదిగోండి నెక్స్ట్ లెవెల్ క్రాస్ ఓవర్ ఎక్కడ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ వచ్చింది ప్రాపర్ క్రాస్ ఓవర్, అవునా. బట్ ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ప్రస్తుతానికి మీరు అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, బేసిక్ అండర్స్టాండింగ్ చాలు. ఇక్కడ చూడండి మళ్ళీ
ఇక్కడ బై సిగ్నల్ ఈ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్గా బై చేస్తాం. మనం ఎందుకు బై చేస్తామంటే ఇక్కడ కూడా ప్రైస్ అనేది ఏమైంది, పైకి వెళ్ళిపోయింది కదా ప్రైస్. మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ ఉంటే మీరు షార్ట్ చేయకూడదు, మనం ఎప్పుడు షార్ట్ చేయకూడదు. కింద ఏడిఎక్స్లో క్రాస్ ఓవర్ 23 పైన గనక గ్రీన్ లైన్ గనక ఉంటే మొమెంటం లాంగ్ సైడ్ ఉన్నట్టు, రెడ్ లైన్ ఉంటే ఓకే షార్ట్ సైడ్ ఉన్నట్టు, పైన మూవింగ్ యావరేజెస్ కింద గనక ప్రైస్ ఉంటే షార్ట్ సైడే, బై చెయ్యకూడదు. బౌన్స్ అయినా కూడా మళ్ళీ షార్ట్ సైడే ఉండాలి. ఇది చాలా చాలా థంబ్ రూల్స్ అనమాట. ఇవి ఫాలో అవ్వకుండా యావరేజ్లు చేసి 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 సర్వనాశనం అయిపోతారు అందరూ. ఓకే, ఏంటంటే సొంత తెలివితేటలు వాడతారు, తప్పులేదు, సొంత తెలివితేటలు వాడచ్చు. బట్ ఎప్పుడు మూవింగ్ యావరేజ్కి ప్రైస్ బాగా దూరంగా ఉన్నప్పుడు బై చెయ్యాలి. కానీ మీరు అడగచ్చు ఎలా తెలుస్తుంది అని. ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ఆ బౌన్స్ అయిన ప్రైస్ ఈ లాస్ట్ లోని కట్ చేసుకెళ్ళిపోతాడు. ఇదిగోండి, ఇది నేను మీకు డౌ థియరీ చెప్పినప్పుడు చెప్పాను. లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అవుతున్నాడు. లాస్ట్ లోవర్ హైని కనుక బ్రేక్ చేసి హయ్యర్ హై కనుక వేస్తే మీకు అక్కడతో డౌ థియరీ ఫెయిల్ అయింది. ఎట్ సైడ్ బేరిష్ సైడ్ అంటే ట్రెండ్ రివర్సల్ ఇచ్చిందనమాట. సో ఇవన్నీ సమ్ కైండ్ ఆఫ్ కొంచెం నాలెడ్జ్ అనుకోండి, టెక్నికల్ అనాలిసిస్ అనుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకుంది. ఇవాళ టిప్ ఇదే అనుకోండి, ఇదే స్ట్రాటజీ అనుకోండి, వాట్ నాట్. ఓకే, ఇది మీరు అప్లై చేసి చూడండి. పైన మూవింగ్ యావరేజెస్ 40, 20 అలాగే 200 కుదిరితే ప్లేస్ చేయండి లాంగ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఏడిఎక్స్ ప్లేస్ చేసి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎందుకు క్రాస్ ఓవర్స్ అయినప్పుడు కింద పైన కూడా ఎగ్జాక్ట్గా అదే టైంకి ప్రైస్ కూడా రివర్స్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఓకే అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది మీరు ఇండెక్స్ మీద అప్లై చేయండి, కమోడిటీలో క్రూడ్, గోల్డ్, వాట్ నాట్ అన్నిటి మీద అప్లై చేయండి. కానీ ఇక్కడ నేను లాస్ట్లో ఒకే ఒక కీ పాయింట్ అయితే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. అదేమిటంటే సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్న పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓకే మూవింగ్ యావరేజెస్ ఓకే 20, 40, 200 ప్లేస్ చేసి అది డైలీ టైం ఫ్రేమ్ అవ్వచ్చు. ఓకే, వీక్లీ అయితే లాంగ్ టర్మ్ అనమాట. వీక్లీ అంటే లాంగ్ టర్మ్, ఇంకా అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్కి ఒక సిగ్నల్ వచ్చిందంటే వదిలేయచ్చు ఇంకా స్టాక్ని. అదైంది కదా. షార్ట్ సైడ్ అవ్వచ్చు, షార్ట్ సైడ్ ఏమో ఫ్యూచర్స్లో షార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా. సో అది ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐసిఐసిఐ సెల్ సిగ్నల్ వచ్చింది, షార్ట్ చేసేయండి అంతే. బట్ మీరు స్టాప్ లాస్ ప్రాపర్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ తీసుకోవచ్చు. అలాగే ఇంట్రాడే చేసేవాళ్ళు ఏంటంటే ఆర్లీ అంటే 60 మినిట్స్, ప్రాపర్ అయితే ఇవి 30 మినిట్స్, 15 మినిట్స్. దీనికన్నా కిందకి వెళ్తే మీకు అప్పుడే అర్థం కాదు చాలా మందికి, ఎందుకంటే టూ మెనీ సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 15 మినిట్స్ తర్వాత ఇంకేముంటుంది మనకి 10 మినిట్స్, 5 మినిట్స్, 2 మినిట్స్. ఓకే, సో ఇవి ఏంటంటే అప్పటికప్పుడు రివర్సల్స్ ఉంటాయి, అంటే స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనీ ఏమవుతుందంటే ఆల్గో ట్రేడింగ్ మొదలైన కాడి నుంచి టప్ మని లేపుతున్నారు. ఇంకా అంటే ఒక ప్రాపర్ సిగ్నల్, ఒక ప్రాపర్ ట్రెండ్ ఇవేం లేవు. ఓకేనా, మీరు బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే 500 పాయింట్స్ కింద కొట్టి ఎగ్జాక్ట్గా 1000 పాయింట్స్ పైకి తీసుకెళ్తున్నారు. అంటే ఆలోచించుకోండి, అంటే 500 పాయింట్స్ కిందకు వస్తే ట్రెండ్ ఆల్మోస్ట్ ఇంక డౌన్ సైడ్ స్టార్ట్ అయినట్టు లెక్క. అలాంటి టైంలో బుల్ ట్రెండ్లోకి తీసుకెళ్తున్నారు మళ్ళీ. అంటే ఎంత మనీ పంప్ చేస్తున్నారు చూడండి. అది ఓన్లీ ఆల్గో ట్రేడింగ్, ఇంకా డైరెక్ట్ రీటైల్ ట్రేడింగ్, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఓకే, సో అందు గురించి ఇక్కడ ఇది రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది మీరు ఇనీషియల్గా అసలు వద్దు. ఓకేనా, రిస్క్ ఎక్కువ ఉంటుంది, నేను ముందే చెప్పేస్తున్నా. అంటే రిస్క్ ఎక్కువ అంటే ఈజీగా ఒక్కొక్క క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేస్తాయి అనమాట. ఇక్కడ ఇది సేఫెస్ట్ బెట్. ఏది ఇంట్రాడే వరకు సేఫెస్ట్ బెట్. కానీ మీరు కనుక డైలీ కనుక అలవాటు చేసుకుని నేను చెప్పింది కనుక ఇది వర్కౌట్ చేస్తే, ఏది మూవింగ్ యావరేజెస్ ఇదిని అసలైంది ఏంటి మనకు కావాల్సింది ఏడిఎక్స్ ఇండికేటర్. ఇది కనుక డైలీ మీద కనుక అప్లై చేయడం మొదలు పెడితే మీరు ఎక్కువ టెన్షన్ అక్కర్లా, ఎక్కువ ఆలోచించక్కర్లా, హ్యాపీగా కూర్చుని మీకు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఏడిఎక్స్, మూవింగ్ యావరేజెస్ ఇవి పెట్టుకుని
ఏ స్టాక్ మీద సిగ్నల్ రెడీగా ఉందిరా బాబు అని చెప్పి మీరు వెతుక్కోండి. వారానికి 2 3 దొరికినా చాలు కదా, ఓకేనా, హ్యాపీగా ఎర్న్ చేసుకుని వచ్చేయచ్చు, ఎక్కువ అవసరంలా. సో ఇది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ, కానీ దీనికి పేషెన్స్ ఉండాలి. ఎందుకు పేషెన్స్ ఉండాలి? పవర్ఫుల్ స్ట్రాటజీ ఎందుకు అయింది అంటే లాస్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి. కానీ పవర్ఫుల్ స్ట్రాటజీ అవడానికి కారణం ఏంటంటే పేషెన్స్ ఉన్నోడికే ఇది వర్కౌట్ అవుతుంది. సిగ్నల్స్ తక్కువ వస్తాయి, బట్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. మీరు ఇది అప్లై చేసి వర్కౌట్ చేసి నాకు ఏమేం చేశారనేది మీరు కనుక కామెంట్ సెక్షన్లో పెడితే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, సో అగైన్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఓకే, ఇలాంటివి నేను ఫ్యూచర్లో బోల్డని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పటి నుంచి అయితే అట్లీస్ట్ గ్యాప్ రాకుండా చూసుకుంటాను ఫస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియోస్ కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే క్లియర్గా కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి ఎందుకు నచ్చలేదనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఒకటే మట్టికి గుర్తుపెట్టుకోండి, మూవింగ్ యావరేజెస్ పైన ఉండి కింద గనక మీకు గ్రీన్ క్రాస్ ఓవర్ వచ్చి అది కూడా మీకు హారిజాంటల్ లైన్, ఏం చెప్పాను, అది ఓవర్ సోల్డ్కి ఓవర్ బాట్కి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోండి. 23-25 మధ్యలో ఏదో ఒకటి, 23.5 అవ్వచ్చు, 24 అవ్వచ్చు, 24.5 అవ్వచ్చు, 25 అవ్వచ్చు. దానిపైనే బై తీసుకుంటారు, దానిపైనే షార్ట్ తీసుకుంటారు. ఓకే, పైన బై ఎప్పుడు తీసుకుంటాము? గ్రీన్ ఉంటే. పైన సెల్ ఎప్పుడు తీసుకుంటాం? రెడ్ ఉంటే. ఓకే, సో ఈ 40 పైకి కనుక మూవ్ అయితే మట్టికి మనం ఏం చేస్తాము, అక్కడ పొజిషన్ ఎగ్జిట్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఓవర్ బాట్ జోన్, ఇది ఓవర్ బాట్ జోన్, ఇది ఓవర్ సోల్డ్ జోన్. ఎందుకంటే ఇక్కడ రెడ్ లైన్ కదా క్రాస్ చేసేది, సో ఓవర్ సోల్డ్ అయిపోయింది. ఇక్కడ ఓవర్ బాట్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ మీకు ఇంకో టెక్నిక్ కూడా చెప్పాను, కిందకు వచ్చి మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యేదాకా కూడా మీరు ఆ పొజిషన్ అయితే హోల్డ్ చేయొచ్చు. క్విక్గా ప్రాఫిట్ బుక్ చేసుకోకర్లేదు, పర్వాలేదు అనుకున్న వాళ్ళు అందరూ కూడా కిందకి క్రాస్ ఓవర్ అయ్యేదాకా వెయిట్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంది ఏడిఎక్స్ని ఫాలో అయితే. ఎందుకంటే పైన ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. మనకు అది మూవింగ్ యావరేజెస్ చెప్తూ ఉంటాయి క్లియర్గా. ఆ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి బ్రేక్ చేసి ఎప్పుడైతే కిందకు వస్తే బై సిగ్నల్ మనం బైలో ఉంటాం కాబట్టి బై ఎగ్జిట్ అవ్వం. ఎప్పుడైతే కిందకు వచ్చిందో మూవింగ్ యావరేజ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందకి, అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. అలాగే షార్ట్లో ఉన్నప్పుడు కూడా అంతే. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిపోయి గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే, ఇదిగోండి ఇక్కడ క్లోజ్ అయితే, అప్పుడు ఏం చేస్తాం, మనము ఎగ్జిట్ అయిపోతాం, షార్ట్ ఎగ్జిట్ అయిపోతాం అనమాట. అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.